హిందీ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిన 'చావా' అనే ఒక మూవీకైతే వెళ్ళాను. ముందుగా ఈ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు 'చావా' అంటే ఏంటో తెలుసుకుందాం. 'చావా' అంటే సింహం పిల్ల, సింహం యొక్క వారసత్వం అనమాట. సినిమా మూవీ నేమ్ వినగానే మీకు కొత్తగా అనిపించింది కాబట్టి దాని గురించి ముందే మీకు చెప్పాననమాట. సో, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఛత్రపతి సంభాజీ జీవిత ఆధారం మీద ఈ మూవీ అయితే తీయడం జరిగింది. మూవీ రివ్యూలోకెళ్ళే ముందు ఈ ఛానల్‌లోకి మీరు కొత్తగా వచ్చుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో ఓన్లీ మూవీ రిలేటెడ్ కంటెంట్, మూవీకి సంబంధించిన వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్‌ప్లనేషన్స్, మూవీ యొక్క కంప్లీట్ మూవీ డేటా మొత్తం ఉంటుంది. మన దగ్గర అంటే కంప్లీట్‌గా మూవీకి సంబంధించిన డిస్కషన్స్ మాత్రమే ఈ ఛానల్‌లో ఉంటాయన్నమాట. ఇప్పటివరకైతే మనం 400 సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చాము. ఈ వీడియోతో నాకు 500 సబ్స్క్రైబర్స్ వస్తారని కోరుకుంటున్నా. సో, ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన విక్కీ కౌశల్ మాత్రం అసలు జీవించడం చెప్పుకోవచ్చు. మూవీ క్యారెక్టర్‌లో మాత్రం ఆ లుక్స్ గాని అసలు మనకి చాలా అంటే చాలా గ్రాండియర్‌గా మనం అంటే యాప్ట్ చేసుకుంటాం అనమాట. ఓన్ చేసుకుంటాం ఆ క్యారెక్టర్‌ని. ఛత్రపతి సంభాజీ వైఫ్ క్యారెక్టర్‌గా రష్మిక మందన అయితే యాక్ట్ చేసింది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో వీరిద్దరు కాకుండా నాకు ఇంకొక క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. మెయిన్ విలన్ క్యారెక్టర్‌గా యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా అనే హిందీ యాక్టర్ అసలు ఆ లుక్స్ మనకు చూడంగానే వియర్డ్ ఫీలింగ్ అనిపిస్తుందనమాట. ఆ క్యారెక్టర్‌కి అతను యాప్ట్ అనమాట. చాలా కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. ఈ మూవీకి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఏమైనా మిస్టేక్ చేసినా కూడా చాలా విమర్శలు వచ్చే అవకాశం మాత్రం చాలా ఉంటుంది. అది మాత్రం డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ అయితే చాలా బాగా తీశాడని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా తీశాడు. మూవీలో బీజీఎం అయితే ఎస్పెషల్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ మాత్రం కంపోజ్ చేశాడనమాట. చాలా బాగుంది మ్యూజిక్. ఇక మనం ఏఆర్ రెహమాన్ అంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆ మాత్రం. సో, మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ మాత్రం ఆ సంభాజీ మహారాజ్ ఆ క్యారెక్టర్‌ని విక్కీ కౌశల్ చాలా అంటే చాలా బాగా చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్, ఆ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు గూస్ బంప్ ఫీల్ అయితే పక్కా వస్తుంది. మూవీని ఎస్పెషల్‌గా ఛత్రపతి శివాజీ అంటే ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. సినిమాని మాత్రం అస్సలంటే అస్సలు మిస్ కాకండి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నియర్ బై థియేటర్స్ చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారనుకుంటా. ఆల్మోస్ట్ కొన్ని మల్టీప్లెక్స్‌లలో మాత్రమే సినిమా ఉంది. మోస్ట్లీ ఈ మూవీ చూసేయండి. థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. మూవీ మాత్రం అస్సలంటే అస్సలు మిస్ కాకండి. సినిమా అనేది ఒక ఫైట్ సీక్వెన్స్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాతకి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ కొడుకు ఎప్పుడు పోతాడో అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. సినిమా మళ్ళీ ఛత్రపతి సంభాజీ మహారాజు చనిపోవడంతో మళ్ళీ ఎండ్ అవుతుందనమాట. ప్రతి సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మూవీలో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం మీరు అసలు మర్చిపోరు. చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి అసలు ఆ ఫీల్ అనేది అనిపిస్తుందనమాట. ఫైట్ సీక్వెన్సెస్‌లో వాళ్ళు చేసినప్పుడు గాని చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు మోస్ట్‌లీ ఈ మూవీని ఓన్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఎస్పెషల్‌గా హిందూస్‌కి ఈ సినిమా ఇంకా ఎక్కువ నచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. తీసిన బడ్జెట్‌లో మాత్రం చాలా అంటే చాలా బాగా తీసి చూపించారు సినిమాని మాత్రం. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.